ఏమైందిరా? అన్నా, వాడిప్పుడు మ్యాజిస్ట్రేట్ ఇంటికి వెళ్ళాడన్నా. సక్సెస్. ఎస్. ఏంటి? ఆయనే మీ ఐజీ మిస్టర్ శ్రీనివాస్. ఈయన డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మిస్టర్ సేనాపతి. కన్ఫ్యూషన్ వద్దు దేవరకొండ. మ్యాటర్ ఈజ్ వెరీ సింపుల్. యు ఆర్ అండర్ అరెస్ట్. అసలు నువ్వు మనిషివేనా? మృగాలవే. మన పోలీస్ డిపార్ట్మెంట్కే అవమానం. రేయ్, మేజిస్ట్రేట్ ముందు నువ్వు చెప్పిన నిజాలు అలాగే ఇంకోసారి ఇక్కడ కూడా చెప్పరా. నీ బాస్తో చెప్పరా. వద్దు. నేను చెప్తాను సార్. అంతేకాదు, ఈ కేసులో జరిగిన అన్ని విషయాలు నేను చెప్తేనే కరెక్ట్ గా ఉంటాయి. కానీ మనం మొదలు పెట్టాల్సింది జానీ దగ్గర నుంచి కాదు, అంతకంటే ముందు జయకృష్ణ దగ్గర నుంచి. జయకృష్ణ ఢిల్లీకి చెందిన జర్నలిస్ట్. మామూలు జర్నలిస్ట్ కాదు, ఇండియానే అదరగొట్టిన 2G కేసుని బయటపెట్టిన చాలా గొప్ప విలేకర్. 300 కోట్లు లంచం ఇస్తానని చెప్పినా నాకు అక్కర్లేదని చెప్పి వాస్తవాన్ని బయటపెట్టిన నిజమైన హీరో. ఆ కేసులో దొరికిపోయిన వాళ్ళు తమిళనాడుకు చెందిన చాలా పెద్ద రాజకీయ నాయకులు. కొంతమంది జైలుకు వెళ్లారు, కొంతమంది జైలుకు వెళ్ళడానికి వెయిట్ చేస్తున్నారు. ఈ జర్నలిస్ట్ సౌత్ ఇండియాలో ఉన్న గుళ్ళు చూడడం కోసం తన భార్యతో వచ్చాడు. వచ్చినవాడు ఈ ఊరు నుంచి తిరిగి ఢిల్లీ వెళ్లకూడదని పైనుంచి వీళ్ళకి ఆర్డర్స్ కూడా వచ్చాయి. వదలండి, 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 వదలండి. జయకృష్ణ, ద మ్యాన్ ఫ్రమ్ టీనేజ్ ఆఫ్ ఫైర్. వెరీ గుడ్, ఐ అప్రిషియేట్. నీ రాతలతో మా ఊళ్ళోని నాయకులందరినీ తిహార్ జైల్లో చిప్పకూడు తినేలా చేసిన మహానుభావుడివి. యంగ్ అండ్ డేరింగ్. ఎన్నిసార్లు చెప్పాను వద్దు 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 అని. ఏంటివన్నీ? ఏమీ లేని మ్యాటర్ని మెగా సీరియల్లా రాసి 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 మా పేరంతా చెడగొట్టి చంపేద్దాం అనుకుంటున్నావా? అవునరా, ఇంకా రాస్తాను. ఈ దేశంలో లంచం అణగారేంత వరకు రాస్తూనే ఉంటాను. రూపాయో రెండో కాదు, 50,000 కోట్లు.
అంత డబ్బు గనక ఉంటే ఇండియాలో ఉచితంగా మంచినీటిని కరెంటుని ఇవ్వచ్చురా తెలుసా, అది కూడా ఎన్నో సంవత్సరాల పాటు. ఓ చాలా బాగుంది. ఐ అప్రిషియేట్. వెరీ గుడ్ స్ట్రాటజీ, బట్ బ్యాడ్ యాటిట్యూడ్. మా నాయకుడు చెప్పాడు, సింహం సింగిల్గానే వేటకొస్తుందట. అంటే నాలాగా నువ్వు రాసింది చాలు, బతికింది చాలు. రేయ్, వాడిని పట్టుకోండ్రా. నేను చెప్పేది వినండి సార్, నన్నేమీ చేయకండి సార్. నేనేమీ చూడలేదు, ఎవరితోనూ ఏమీ చెప్పను సార్. నేను ఈ ఊరు వాడినే కాను సార్. మా అబ్బాయికి ఓ సైకిల్ కొనుక్కొని ఇంటికి వెళ్తున్నాను. ఈ పక్కన ఒక లారీ యాడ్ ఉంది, అక్కడికి వెళ్ళి లారీ ఎక్కి మా ఊరు వెళదామని ఇటువైపు వచ్చాను సార్. నువ్వు పోలీస్వా? అవును సార్, కానీ ఇప్పుడు సస్పెన్షన్లో ఉన్నాను. నువ్వంతా చూసేసావు, అది డేంజర్. పైగా నువ్వు పోలీస్వి, ఇంకా ఇంకా డేంజర్. నన్ను బుక్ చేద్దాం అనుకుంటున్నావా? అటువంటిదేం లేదు సార్, నాకు ఒకే ఒక్క కొడుకున్నాడు. నేను పోతే వాడు అనాథైపోతాడు. నేను సైకిల్తో వస్తానని వాడు ఎదురు చూస్తుంటాడు. నేను వెళ్ళిపోవాలి సార్. సారీరా పోలీస్ ఆఫీసరు. నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు, నా కొడుకు. రేయ్, ఏంట్రా ఇది? వీళ్ళతో కలిసి నన్ను దెబ్బ కొడతావా? సార్ మీరు చెప్పిందే సార్, నేను మేజిస్ట్రేట్ తో అలాగే చెప్పాను. ఏంటి నేనా? అయ్యో సార్, మీరే కదా సార్ నాకు ఫోన్ చేసి రేయ్ ప్రసాదరావుని లేపేయి, వాడిని లేపేసి అన్ని విషయాలు మేజిస్ట్రేట్ కి చెప్పేయి అన్నారు. అదే సార్ నేను చేశాను. ఇదేంటి సార్ ఇప్పుడు ప్లేట్ మార్చి ఇలా చెప్తున్నారు? ఇన్స్పెక్టర్ సార్ 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 మన జీప్లోనే మనం వెళ్దాం సార్. మీకోసం ఒక స్పెషల్ టీ తెప్పిస్తాను. షుగర్ బాగా వేయమంటాను సార్. సారీ మిస్టర్. అయ్యో సారీ ఎందుకు సార్, నా ప్రాణం నాకు దక్కినందుకు నేనే మీకు థ్యాంక్స్ చెప్పాలి సార్. సంతోషం, చాలా థ్యాంక్స్. ఇప్పుడు అర్థమైందా హీరోకు అందం మాత్రమే కాదు తెలివి కూడా ఉంటుందని? మళ్ళీ ఇంకోసారి బలమైన సింహం ముందు కుందేలు గెలిచింది కదా, ఇది ఇలాగే అవుతుంది. ఎందుకంటే కుందేలు కేవలం ఎరతోనే ఎప్పుడు దేవుడు ఉంటాడు. వెళ్ళు జీప్లో కూర్చో. ఏంట్రా లుక్, పోరా. క్షమించండి, నాకు ఇది తప్ప ఇంకో దారేం తెలియలేదు. మీ భర్తను నేను జైలుకు పంపించాను, అందుకని నన్ను మీరు శపించకండి. డాడీ, ఆ? డాడీ, డాడీ సైకిల్. జైపాల్ ఆ. తీసివ్వరా. ఓకే అన్నా. చూడు, నువ్వు ఇంకేడవక్కర్లేదు, నీకు కావాల్సింది తీసుకొచ్చాను.
ఎవరూ లేని పిల్లాన్ని అనాథాశ్రమంలో వదిలిరావడానికి నాకు మనసు రాలేదు. మన అప్పు మీద చూపించే ప్రేమ నువ్వు వీడి మీద కూడా చూపించగలవుగా? నీకు ఆ అనుమానమే వద్దన్నా. 2 బిడ్డలకు తల్లిగానైనా సరే వస్తానని చెప్పిన వ్యక్తేగా. అదంతా పెద్ద విషయం కాదు. అప్పు వాణ్ణి కూడా తీసుకుని లోపలికి రా.